ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందా 88. ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది కదా అమ్మమ్మలు గాజులు పెట్టేయడం, మన్మలకు టవాలలు అండ్ చక్కెర వేయడము. సో మేము కూడా అలానే మా అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళాం. మా అమ్మమ్మనైతే ఫస్ట్ వాళ్ళ మన్మలకైతే టవాలలు అండ్ చక్కెర అయితే వస్తుంది. అమ్మమ్మకైతే 5 మన్మళ్ళు, 4 మన్మరాళ్ళం అన్నమాట. సో ముగ్గురు బిడ్డలు కాబట్టి సో ఇలానైతే వాళ్ళ పెద్ద మన్మ నుంచి స్టార్ట్ చేస్తే చిన్న మన్మడి వరకు అయితే ఇలా ఫస్ట్ అయితే బొట్లు పెడుతుంది, నామాలు పెడుతుంది. సో అమ్మమ్మకైతే మా దగ్గరికి వచ్చే అంటే ఇప్పుడు అమ్మమ్మకి చేత కాదు కాబట్టి అమ్మమ్మ ఏమన్నదంటే, నేను మీ దగ్గరికి రావడం కాదు, మీరు అందరు నా దగ్గరికి రండి ఆదివారం రోజు అని అమ్మమ్మ చెప్తే లాస్ట్ సండే రోజు అయితే మేము అందరం వెళ్ళాము. ఆ మమ్మీ వాళ్ళు, మేము మా ముగ్గురు అంటే మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు, ముగ్గురు అక్క చెల్లెలు పిల్లలు, అక్క చెల్లెలు ముగ్గురం అయితే వెళ్ళినాము. మేము మన్మరాళ్ళు మన్మళ్ళు అందరం వెళ్ళాము ఆ రోజైతే. ఇంకా సండే రోజు అయితే అన్నయ్య వాళ్ళకి కూడా ఆఫీస్ హాలిడే కాబట్టి అందరికీ. సో ఇక సండే రోజు అయితే మేమైతే ప్లాన్ అయితే పెట్టుకున్నాము, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే చాలా మెమొరీస్ ఉంటాయి కదా. సో అలానైతే ఇక అమ్మమ్మ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ మా పెద్దన్నయ్యకి అయితే టవాలా కప్పింది మా అమ్మమ్మ. అందరికీ బొట్లు పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే మా పెద్దన్నయ్యకి, ఫస్ట్ పెద్ద నుంచి చిన్న వెళ్ళాలి కదా, సో అందుకని ఫస్ట్ అయితే మా పెద్దన్నయ్యకి అయితే టవాలా, ఒక చిన్న టవాలా ఒక పెద్ద టవాలా కప్పింది. సో అలా కప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ అన్నయ్య వినోద్ అన్నయ్య. సో ఫస్ట్ పెద్దన్నయ్య అయిపోయాక చిన్నన్నకి కూడా అలానే చిన్నన్నకి కూడా అలానే టవాలా కప్పుతుంది అన్నమాట. సో ఇలానైతే అమ్మమ్మనైతే 5 మన్మలకైతే టవలలు తెప్పించి మరీ కప్పింది. సో ఇప్పుడైతే చాలామంది అమ్మమ్మలు ఏంటి అని అంటే మళ్ళీ ఎక్కడున్నా మన్మరాలు ఎక్కడున్నా కూడా వెళ్ళి గాజులు పెట్టియడం కానీ ఇలా టవలలు కప్పడం కానీ చేస్తున్నారు కదా. అలానే మా అమ్మమ్మ కూడా చేసింది. సో ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందరం కలిసి వెళ్తే ఆనందం వేరు ఉంటుంది. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు కానీ, చిన్ననాటి అమ్మమ్మ అండి పెట్టిన వంటలు కానీ అవన్నీ ప్రతి ఒక్కటి అయితే చాలా మెమొరబుల్గానైతే గుర్తొస్తూ ఉంటాయి కదా. సో ఇంకా మా అమ్మమ్మ ఏంటి అంటే, మేము పెద్ద అయిపోయాం, మా పెళ్ళిళ్ళు అయిపోయా, ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే ఆఫీస్లో బిజీ ఉండి అయితే అందరం కలవలేకపోతున్నాము. ఇక మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా మార్నింగ్ వస్తారు, సాయంత్రం పోతారు, ఉండరు, మీరు అస్సలే ఉంటాను ఇక పెద్దగా అయినా మన ఏడు ఉంటలేరు అని అంటది. అందుకే ఇక ఆదివారం అయితే అందరికీ ఆఫీస్లో సెలవు ఉంటాయి. అలానే ఇంకా అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇక ఆదివారం రోజు అయితే మేమైతే ప్లాన్ చేసుకుని అయితే అందరం అనుకుని అయితే వెళ్ళాము అమ్మమ్మ దగ్గరికి. అమ్మమ్మ సంతోషానికి అవధులు లేవన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా, నా మన్మలు నా మన్మరాలు మా ఇంటికి వచ్చిర్రు అని ఆ రోజు అక్కడనే ఉండడం, అదొక హ్యాపీనెస్ వాళ్ళకి. ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళకి ఏంటి అని అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, నా బిడ్డలు నా కొడుకులు అందరు నా ఇంట్లో ఉంటే అది ఒక సంతోషం కదా. సో ఇలానైతే 5 మన్మళ్ళకైతే టవలాలు కప్పిన తర్వాత ఇక చక్కెర వస్తుంది. మా అమ్మమ్మ మాకు గాజులు ఇంతకు ముందు కూడా పెట్టించింది లాస్ట్ ఇయర్ కూడా. అప్పుడు మన్మళ్ళకి టవాల్స్ లేవు, అప్పుడు అడిగిరు మాకేంది అమ్మమ్మ అని అడిగితే అందరికీ డబ్బులు ఇచ్చింది వాళ్ళందరికీ. సో ఈసారి అయితే ఇంకా టవాలాలు వచ్చినాయి కదా, సో అందుకని ఈసారి ఇంటికి పిలిపించి మరీ టవాలాలు కప్పింది మా అమ్మమ్మ. సో మా విందు అయితే మా అమ్మమ్మతో అయితే మంచి ఆట ఆడతాడు. ఉంటుంది కదా ఒక చిన్న కామెడీ అంటే ఉంటుంది కదా, మన్మరాళ్ళకి అమ్మమ్మ మన్మరాళ్ళకి అదొక చిన్న హ్యాపీనెస్. అలా అయితే మా విందు అయితే ఎక్కువ ఆడతాడు మా అమ్మమ్మతోటి. సో ఇంకా అట్లా మన్మళ్ళకైతే అలానైతే చక్కెర అయితే పోసేసిన తర్వాత మేమేం చేసినాం, ఆ చిన్న టవాల్స్ ఉన్నాయి కదా ఇట్లా పైన ఇట్లా కట్టుకోండి అంటే మా అన్నయ్యలు అందరూ ఇలా కట్టుకున్నారు అన్నమాట. తర్వాత నేను మా వదినకి గాజులు పెట్టిస్తున్నాను. ఇక్కడ ఇంకొక వదిన అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ నేను మా వదినకి గాజులు పెట్టిస్తున్నాను. మా వదినకి గాజులు పెట్టించిన తర్వాత మేము మళ్ళీ అమ్మమ్మ మన్మరాళ్ళ గాజులు కూడా వేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ నేనైతే మా వదినకి వేయిస్తున్నాము. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట, కంకమరాలు. సో ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెనకాల కంకమరాలు అల్లుతూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ మా వదినకి అయితే బ్యాంగిల్స్ వేస్తున్నా. బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాతనైతే ఇంకా కొంచెం చక్కెర ఫైనల్గా. సో ఇలానైతే వేసిన తర్వాత ఇక ఫుల్గానైతే ఇక అమ్మ వదినకైతే ఫుల్ బ్యాంగిల్స్ అయితే వేసేసాను నేను ఇక్కడ. తర్వాత నేను వేసుకోవాలన్నమాట. నా కన్నుకైతే చిన్న పింపుల్ లెక్క అయింది, అదొకటి ఇగ్నోర్ చేసేసేయండి. ఇంకా మా అమ్మమ్మ నాకు బ్యాంగిల్స్ పెడుతుంది అన్నమాట, బొట్టు పెట్టి మరి బ్యాంగిల్స్ పెడుతుంది. ఇక్కడ మా పాపనైతే వెయ్యనియట్లేదు, ఆల్రెడీ కుడి చేతికి వేసింది, ఆ వీడియో క్లిప్ తీయలేరు. సో లెఫ్ట్ హ్యాండ్కి వేసింది అయితే తీసిరు. ఇంకా మా అమ్మమ్మకు మొత్తం వేయనికి రాదని ఇక్కడనైతే మా మమ్మీ ఇంకొక మమ్మీ వేసింది అన్నమాట, నడిపమ్మ.
సో మా చిన్నమ్మని అయితే మళ్ళీ ఇక్కడ నాకు గాజులు అయితే వేస్తుంది. అమ్మమ్మకు వేయనికి రాదని అమ్మమ్మ మనమరాళ్ళ గాజులు అయితే మేమైతే ఇలా వేసుకున్నాము. మీరు కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గాజులు వేసుకున్నారా, లేదంటే అమ్మమ్మ వచ్చి మీకు గాజులు వేసింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది స్టేటస్ పెడుతున్నారు కదా, మేము అమ్మమ్మ వాళ్ళు వచ్చి గాజులు వేసినట్టు, అందరు ఇట్లా రౌండ్గా హ్యాండ్స్ పెట్టి వేయడము. సో చాలా బాగా అనిపించింది. సో ఇంకా మా అమ్మమ్మ కూడా మమ్మల్ని పిలిపించి మరి బ్యాంగిల్స్ వేయడం, ఇంకా అదొక వేరే లెవెల్ అన్నమాట. ఎవరికైనా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అలానైతే ఇక్కడ నేనైతే నాకైతే ఇక్కడ అనేది అమ్మమ్మ మనమరాళ్ళ గాజులు అయితే వేస్తున్నారు. ఇక్కడ ఇంకా మా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు ఫుల్ బ్యాంగిల్స్ వేసుకోకుండా వాళ్ళు నార్మల్గా గోట్ల లెక్క తెచ్చుకొని వేసుకున్నారు వాళ్ళిద్దరు అయితే. ఇంకా మేమిద్దరం అయితే ఇలానైతే వేసేసుకున్నాం. నేను మోద్ని ఫుల్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాము. ఇక్కడ నాకు కన్ను పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంది, అందుకే నా ఫేస్లా అది ఏర్పడుతుంది. సో ఇంకేం అనుకోండి, అదొకటి ఇగ్నోర్ చేసేసేయండి. ఇక్కడ పిల్లలతోటి హడావిడి. సో ఇక మా పనిత్ర గారు చూడండి ఎలా చూస్తుందో. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ మా అన్నయ్యలు అయితే నన్ను ఆట పట్టిస్తున్నాడు, కన్ను ఇట్లా అయింది అట్లా అయింది, ఇట్లా అవుతుంది అని. అందుకే నేను వాళ్ళకి ఇట్లా పెట్టి మరి చెప్తున్నారే అలా లేకండి అని. సో ఇలా చిన్న ఇన్సిడెంట్స్ అయితే ఇలా మనం వీడియో తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే ఎప్పటికీ చూసుకోనికి ఉంటుంది. సో అలా నేనైతే వీడియో తీశాను. సో తీసిన తర్వాత మనమైతే యూట్యూబ్లో పెట్టకపోతే బాగుంది కదా. ఇంకా అది నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోకపోతే అసలే బాగుండదు మనకి. సో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ 2-3 డేస్ నుంచి కొంచెం వీడియో ఎడిటింగ్ అనేది చేయడం అయితే చేయలేదు, అందుకే కొంచెం లేట్ అయింది వీడియో. సో ఇలానైతే నాకైతే మా పిన్ని అయితే ఇలానైతే మంచి బ్యాంగిల్స్ అయితే ఎక్కిస్తుంది అన్నమాట. తర్వాత ఇగో మా ఇద్దరు కోతులు, అదే మా ఇద్దరు చెల్లెలు ఉన్నారు కదా, ఇక వాళ్ళిద్దరు అయితే మేము ఫుల్ బ్యాంగిల్స్ మేము తెచ్చుకున్నాం, మేము వేసుకోమా ఉట్టిగానే పోతాయి అని అంటే, సరే మీకు నచ్చినాయి మీరు ఏమైనా తెచ్చుకొని వేసుకోండి అని అంటే ఇక గోట్లు తీసుకొచ్చుకొని ఇద్దరు సేమ్ కలర్ గోట్లు తీసుకొని అయితే మరి వేయించుకున్నారు అమ్మమ్మతో అన్నమాట. అమ్మమ్మ అంటే ఒక ఎమోషనల్, ఒక హ్యాపీనెస్, కొన్ని మెమోరీస్, ఇలా ఎవ్రీథింగ్ ఉంటుంది కదా. సో ఇంకా మా పిల్లలకి మా మమ్మీ అయితే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వేయించింది, అమ్మమ్మ గాజులు. మేము మా అమ్మమ్మ దగ్గరికి పోయి మేము వేయించుకుంటే వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళ మనమరాళ్ళకైతే గాజులు అయితే వేయించింది. సో మా చిన్న పాపకి అండ్ మా పెద్ద పాపకి అయితే బ్యాంగిల్స్ అక్కడ విలేజ్లోనైతే అసలు ఏమీ దొరకలేవు బ్యాంగిల్స్. అది ఇంకా సండే కాబట్టి ఇంకా అసలే దొరకలేవు. ఇక అక్కడ ఏ ఉంటే అవే తీసుకొని అయితే ఇక వేయించేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మా చిట్టి తల్లికి అయితే బ్యాంగిల్స్ వేస్తుంది మా అమ్మ, బ్లూ కలర్. సో బ్లూ కలర్ ఆల్వేస్ చాలా బాగుంటుంది కదా, ఆల్వేస్ గుడ్ కదా. చాలామందికి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం, అందులో నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. సో ఇలానైతే బ్యాంగిల్స్ అయితే మా చిన్న పాపకి అయితే వేయించిర్రు. మా దాని ఫేస్లో ఏం చేస్తుర్రు నాయన అన్నట్టు చూస్తుంది అది. పన్ను బ్యాంగిల్స్ చూపించి అంటే ఆమెకి నిద్ర వస్తుంది, ఇంకా అట్లనే పెట్టుకొని కూర్చుంటుంది అన్నమాట. సో ఇలా మా అమ్మ కూడా మా చిన్నోనికి అయితే బ్యాంగిల్స్ వేయించింది, ఇంకా మా పెద్దోనికి కూడా వేయించింది. బ్యాంగిల్స్ వేసిన తర్వాతనైతే కొంచెం నోరైతే తీపి వేసుకోవాలి కదా, అందుకే ఇక చక్కెర ఉంటే చక్కెర అయితే పెట్టేసింది. ఇంకా మా పెద్దోనికి కూడా బ్యాంగిల్స్, పెద్దోడు ఫస్ట్ లేకుండే బయటకు వెళ్ళిండు బండి మీద, అందుకే ఫస్ట్ చిన్నోనికి వేసిన తర్వాత ఇప్పుడైతే పెద్దోనికి వేస్తుంది. ఇద్దరికి సేమ్ కలరు స్కై బ్లూ. సో మళ్ళీ కలర్ చేంజ్ అయితే ఏడుస్తారు కదా, అందుకే స్కై బ్లూ అయితే తీసుకున్నాము ఇద్దరికి. సో ఇక మా పెద్దోనికి కూడా ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాయి చూడండి, అంత బక్క ప్రాణం, అసలే తినదు ఈ అమ్మాయి, ఎంత చెప్పినా కూడా తినది. సో ఇలా చూడండి బ్యాంగిల్స్ అయితే ఒకటేసరికి ఎక్కిపోయినాయి అన్నమాట మా హ్యాండ్స్కి. సో ఇలానైతే బ్లూ కలర్ బ్యాంగిల్స్ అక్కడ అసలు ఏవి లేవు, ఫుల్గా తీసుకుందామన్నా కూడా ఇంకొక సెట్ కూడా లేదు అక్కడ, ఇంకా ఉన్నాయైతే అడ్జస్ట్ అయిపోయినాము ఇక్కడ తీసుకున్న తర్వాత. మేమైతే బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే తినే ప్రోగ్రామ్ అన్నమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా, అత్తమ్మనైతే మటన్ చికెన్ వండింది, అలానే బగారా రైస్ వేసింది అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మా అమ్మమ్మ పక్కకి వీళ్ళందరం లైన్గా వస్తున్నాం అన్నమాట. మన్మరాళ్ళం హాయ్ చెప్తుంది మీ అందరికీ, హాయ్ మన్మరాళ్ళు తింటున్నా అని చెప్తుంది అన్నమాట. సో తన ఫేస్లో ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది కదా మా అమ్మమ్మ ఫేస్లో. సో మా విందుతో ఆడుతుందని చెప్తుంది తింటున్నా అని. సో ఇలానైతే మా పిన్ని మా అమ్మమ్మ పక్కకి ఇలా మేము లైన్గా కూర్చొని మా పాప, తర్వాత మా విందు, మా శశి, అర్చన, అను, సాత్విక
సో ఇలానైతే అందరం ఇలా లైన్గా కూర్చొని అయితే మేమైతే అన్నం తింటున్నాం అన్నమాట. సో ఇక్కడనైతే మేమైతే అన్నం అయితే తింటున్నాము. ఫైనల్గానైతే ఇలా అందరం అయితే ఇలా అన్నం తినేసి అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఆ రోజు మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేసాం. నైట్ అక్కడనే ఉన్నాము. ఇంకా అమ్మమ్మ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట అక్కడనే ఉన్నందుకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మెమరీస్ మీకుంటే కామెంట్ చేయండి.